నమస్తే అందరికి ఎంఏ టీవీ ద వాయిస్ ఆఫ్ విలేజెస్ కి స్వాగతం. అయితే మనం ఇక్కడ దగ్గరలో ఉన్న ఇద్దరు వృద్ధుల దగ్గరికి వచ్చాం. మనం వాళ్ళ పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకుందాం. మీ పేరు? నాంచారమ్మ. మీకు ఎన్ని సంవత్సరాలు? తాతగారికి? తాతగారి ఆరోగ్యం బాగుంటుందా? క్యాన్సర్ 4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నాడు. అయితే మీరు కట్టుకున్న ఇల్లా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు? మీకు పంచాయతీ అయితే తలదాసుకున్నావయ్యా. మీరు కట్టుకున్న ఇల్లు ఏమైంది మరి? మీ రేవులో కలిసిపోయింది. 4 ఇల్లు ఉన్నాయి మీకు? తెలుసుగా. కొబ్బరి చెట్లు 10, మామిడి చెట్లు 10, సకలం కొట్టుకుపోయి. అన్ని దేని వల్ల? వచ్చిన వరదలకి కోతకు గురయ్యి అన్ని మీ ఇల్లు గాని కొబ్బరి చెట్లు గాని మీకున్న స్థలం అంతా రేవులో కొట్టుకుపోయింది. 2 ఎకరాల స్థలం. అయితే ఇది మీరు కట్టుకున్న ఇల్లు కాదు, మీకు ఎవరో సాయం చేసిన ఇల్లు కాదు. అంటే ఊరు తరపున గ్రామ పంచాయతీలో మీరు వాళ్ళని అడిగి మీరు ఉండడానికి అని చెప్పేసి వాళ్ళని అడిగి మీరు ఇక్కడ దీంట్లో ఉంటున్నారు. మీకంటే తినడానికి గానీ వాటికి గానీ పని చేసుకోవడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? ఇబ్బంది బాబా, తింటా పోలేదు. ధర్మ అది ఎప్పుడు బుద్ధపేట దగ్గరికి వెళ్ళా. అయ్యా కట్టి పెట్టండి అయ్యా, సత్యం ముసలోని కూడా వేసుకుని వస్తున్నాను అయ్యా. ఎక్కడంత తల ఇస్తే ఎక్కడంత తోడు బియ్యం తెచ్చుకుని ముసలోని పెంచుకున్నాను అయ్యా అని వెళ్ళి బతిమాల కొడుకు నీకు తండ్రిని కూడా. ఎవరినంటే మీకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారిని వాళ్ళ అబ్బాయిని అడిగారు. అబ్బాయి గారిని కూడా అడిగితే అన్నాడు ఇది ఇక్కడికి వెళ్ళమన్నాడు, ఆఫీస్ కాడికి వెళ్ళమన్నాడు. ఆఫీస్ కాడికి వెళ్ళమనేవాడు. ఆఫీస్ కాడికి వెళ్తే చూస్తున్నాం అనేవారు. అంటే మీరు చెప్పినప్పుడల్లా చూస్తాం మీకు చేస్తాం అని చెప్పేసి ఒక మాట అంటమే గానీ తర్వాత దాన్ని పట్టించుకోవడం గానీ దాని గురించి మీరు ఎట్లా ఉన్నారు ఏంటని ఒకసారి కూడా చూసింది లేదంటారు. తోడు బీచ్ రోడ్ కూడా లేదు. 2 సంవత్సరాలు అయిందా? వచ్చిన సంవత్సరం అయిందా? అంటే మీకు ఇల్లు అంటే గత సంవత్సరంలో వచ్చినప్పుడు ఇల్లు కొట్టుకుపోయింది. ఇది 2వ సంవత్సరం. అంటే అప్పటి నుంచి గానీ ఏ గవర్నమెంట్ గానీ మీకు ఎమ్మెల్యే గానీ ఎవరు గానీ మీకు సాయం చేసిన ఎవరు లేరు. అంటే మీకు ఇప్పుడు తిండికి దానికి ఎట్లా గడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి? మన పాస్టర్ గారు కట్ట బియ్యం అంటే మీకు నెలకు సరిపడా ఖర్చులు అన్ని పాస్టర్ గారు ఇచ్చారు. అంటే పాస్టర్ పాల్మేర్ గారు అని ఇక్కడ చర్చి ఉంది కదా, ఆ పాస్టర్ గారు మీకు ఇచ్చే బేతేల్ చర్చి పాస్టర్ గారు అందరికి ఇచ్చారు. అంటే బియ్యం ఎన్ని ఇచ్చారు మీకు? ఒక కట్ట బియ్యం. అంటే ప్రతి ఇంటికే కట్ట బియ్యం. అంటే మీకు నెలకు సరిపడా ఖర్చులు ఉప్పు అని పప్పు అని కారం అని అన్ని ఇచ్చారు. అంటే మీకు ప్రస్తుతానికి అయితే ఆయన ఇచ్చిన సరుకుల వల్ల మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, వాటితో కొంచెం తినగలుగుతున్నారు. అంటే తాతగారు పని చేయలేరు కాబట్టి మీరు పని చేయలేరు కాబట్టి మీకు పెన్షన్ అనేది వస్తుందా? మీకు లేదు. తాతగారికి ఎంత వస్తుంది? నెలకి 4,000 వస్తుంది, మీకు లేదు. అంటే పచ్చివాత వచ్చిందయ్యా, ఇల్లు పడిపోయిన మీద టెన్షన్ వచ్చేసి నాకు పచ్చివాత వచ్చేసింది. నాకు పచ్చివాత వచ్చేస్తే ఇంకా అలాగే పెంచుకుంటున్నాను ముసలోడిని. పాట గారు వచ్చి 1000 రూపాయలు ఇచ్చి ప్రార్థన చేసి 1000 రూపాయలు ఇట్టాడు. అయితే కాలు అయితే తెచ్చుకుంటాం బాబంటే. అయితే మీకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నెలకి పెన్షన్ 4,000 వస్తుంది అంటున్నారుగా, మీకు నెలకి సరిపోతున్నాయి ఖర్చులకు గానీ? ముందులకి ఎంత అవుతుంది? నెలకి 2,000 అయిపోతాయి. నెలకి 2,000 ఖర్చు అవుద్ది. పాలకు 1,000 రూపాయలు. అంటే తిరగడానికి మీకు ఆటో ఛార్జీలు గానీ వాటికి గానీ ఇంకా 1,000 రూపాయలు అయిపోతాయి. అంటే గవర్నమెంట్ ఇచ్చే మొత్తం తాతగారికి మందులకి వాటికే సరిపోతున్నాయి. అంటే మీకు తినడానికి అవి గానీ ఏం లేవు. అంటే 3 నెలలుగా వరద వచ్చి మీకు కొట్టుకుపోయి మీరు ఇంత ఇబ్బంది పడుతున్నా ఎవరు గానీ ఒక పెద్దలు అన్న వాళ్ళు గానీ గవర్నమెంట్ గానీ ఎమ్మెల్యే గానీ ఎవరు గానీ మీ దగ్గరకు వచ్చి మీ ఇబ్బందిని చూసి సాయం చేసిన వాళ్ళు లేరంటారు. అంటే ఇప్పుడు మీకు దారిలో రోడ్డు ఉంది కదా, మీరు వెళ్ళడానికి రోడ్డు ఉంది, ఆ కట్ట ఉండేది అది తెగిపోయింది. ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏమన్నా ఎమర్జెన్సీగా మీరు హాస్పిటల్కి వెళ్ళాలన్నా గానీ పడవ మీద వెళ్ళాల్సిన పరిస్థితిగా, అంటే నడుచుకుంటూ వెళ్ళగలుగుతున్నారా లేకపోతే ఆ పడవలోనే ప్రయాణం? నడుచుకుంటానే వెళ్ళి పడవ ఎక్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పడవ ఎక్కి ఆ దగ్గరికి వెళ్ళి తర్వాత అక్కడ నుంచి ఆటో గానీ ఏదన్నా ఎవరన్నా బండి అడిగి వెళ్ళాలి. అట్లాంటి పరిస్థితి గానీ మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి వెళ్ళడం గానీ ఈ ఊరికి అంబులెన్స్ రావడం గానీ అట్లాంటి వస్తువులు ఏమి లేవు.
అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ ని ప్రస్తుతం తాత్కాలికంగా రోడ్డు వేయమని కానీ ఏమన్నా రిక్వెస్ట్ ఏమన్నా చేయగలుగుతారా? అంటే వాళ్ళని ఏమన్నా అడుగుతారా? అంటే ఆ సైడ్ కి తెగిపోయిన అక్కడ గోడ కడతాం అంటే వరద లోపలికి రాకుండా. మా గోడ వద్దయ్యా మాకు ఇల్లు కట్టి పెట్టండి, గవర్నమెంట్ ఏదన్నా సాయం చేస్తే ఇల్లు కట్టి పెట్టండి, మాగా ఇల్లు కట్టుకుంటా తాగతా లేదు. అంటే మీకు ఇప్పుడు గోడ కట్టడానికి కొన్ని సంవత్సరాలు టైం పట్టింది, కొన్ని సంవత్సరాలు టైం పట్టింది. మళ్ళీ వచ్చే సంవత్సరంలో మళ్ళీ వరదలు రావచ్చు, మళ్ళీ ఒకటో ఇల్లు రెండు కొట్టుకుపోవచ్చు అని మీ భయంతో మీరు ఇల్లు మార్చమంటున్నారు. కానీ ఆ గోడ మాకు వద్దని చెప్పేసి మీరు అంటున్నారు. గతంలో మీరే అడిగారంట గవర్నమెంట్ ని, మాకు ఈ గోడ కట్టించండి మేము ఇదే ఊర్లో ఉంటామని చెప్పేసి గతంలో అడిగారు. కానీ ఇప్పుడు గత 2 సంవత్సరాలకు వచ్చిన వరదలకి 1-2 ఇల్లు కొట్టుకుపోవడం, చెట్లు పడిపోవడం వల్ల భయంతో మీరు ఆ గోడ వద్దు మాకు ఇల్లు మాత్రం కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. 10 ఎకరాల స్థలం అయిపోయిందయ్యా. అయితే మీరు ఇక్కడ ప్రెసిడెంట్ తో గానీ లేకపోతే ఊరు పెద్దలతో గానీ కలిసి మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి దీని గురించి అడగడం మాట్లాడడం గానీ ఏమైనా జరిగిందా? అడుగుతున్నాం కానీ చూస్తున్నాం. అంటే మీరు ఇక్కడ నుంచి అడగడమా లేకపోతే మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి గానీ మాట్లాడడం ఏమైనా జరిగిందా? ఎన్నిసార్లు వెళ్ళారు? ధర్నా కూడా చేశారు, గోవర్ధన్ ధర్నా కూడా చేపించాడు అక్కడ రేపు. అయితే మరి దానికి సమాధానం ఏం చెప్పారు మీకు ఎమ్మెల్యే గారు? చెప్పారంటే కాంటాక్ట్ రాసి పంపించారు, పైకి పంపించారు కట్టేస్తామని ఇల్లు. మరి ఏమా పట్టించుకుంటా మీరు వెళ్ళినప్పుడు ఏదో చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఏదో ఒక కాగితం మీద రాసి మీకు సర్ది చెప్పి మీకు ఇంటికి పంపిస్తున్నారు. తర్వాత మీరు ఏం చేస్తున్నారు, మీ పరిస్థితులు ఏంటి అన్నాయి దగ్గర వచ్చి చూసిన పరిస్థితులు లేవంటున్నారు. మీకు ఇబ్బందులు అయితే పడతానే ఉన్నారు ఇంకా. సరే ఒకసారి మీ ఇల్లు మాకు చూపిస్తారా? మీ ఇల్లు పరిస్థితి మీరు ఎట్లా ఉంటున్నారు ఏంటి? అయితే చూసుకుంటే ఇప్పుడు ఇద్దరు వృద్ధులు దాదాపు ఒక ఈమెకి 70 సంవత్సరాలు ఆయనకి ఒక 80 సంవత్సరాలు ఉన్న పరిధిలో ఉన్నారు వాళ్ళు. అయితే మనం చూసుకుంటే ఇక్కడ వాళ్ళు ఉన్న ఇల్లు ప్రస్తుతానికి కనీసం లైట్లు కూడా లేని పరిస్థితి ఇక్కడ ఉంది. చీకట్లో ఇద్దరే, ఇక్కడ కనీసం లైట్లు కూడా లేకుండా చీకట్లో ఇద్దరే జీవనం గడుపుతున్నారు. వర్షం వచ్చినప్పుడు అది మనం చూసుకుంటే అక్కడ వర్షం వచ్చినప్పుడు పైన చెమ్మ వచ్చి లోపలికి నీళ్లు కూడా రావడం జరుగుతుంది. ఎప్పుడు ఈ గోడలు పడతాయా అన్న భయంతో వాళ్ళు బ్రతకాల్సిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే పైనుంచి నీళ్లు గారి ఇక్కడ ఆ నీళ్లు గారడానికి ఆ నీళ్లు పడడానికి ఇక్కడ బకెట్ పెట్టుకుని దీంట్లో నీళ్లు నిల్వ చేసి తర్వాత బకెట్ నిండిన తర్వాత బయట పారేసుకుంటున్నారు. వీళ్ళు ప్రస్తుతానికైతే వీళ్ళకి అంటే వీళ్ళకున్న సామాన్లు గానీ బట్టలు గానీ అట్లాంటివి సర్దుకోవడానికి కనీసం స్థలం లేక ఇట్లాంటి డబ్బాల్లో జమపరుచుకొని ఒక మూలకు పెట్టుకుని వాళ్ళు జీవనం గడుపుతున్నారు. చూసుకుంటే వీళ్ళకి కనీసం తినడానికి మొన్న పాస్టర్ గారు పాల్మేయర్ గారు ఇచ్చిన వాటితోనే జీవనం గడుపుతున్నాము, మాకు గవర్నమెంట్ తరపున కానీ ఎవరైనా పెద్దల తరపు కానీ మాకు ఎలాంటి సాయం లేదని చెప్పేసి వాళ్ళ బాధని వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ముసలాయన ఉన్నాడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు వెంకటేశ్వరరావు. అంటే మీకు కాలుకి ఏమైంది? కాళ్ళు వాసి క్యాన్సర్ నుంచి 4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్నారు. మీకు గవర్నమెంట్ తరఫున ఏమన్నా సాయం గానీ ఎవరన్నా వచ్చి మీతో మాట్లాడడం గానీ మీ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం గానీ ఏమన్నా జరిగినాయా? ఈ 4 సంవత్సరాల్లో ఎవరు కూడా వచ్చి మేము పట్టించుకుని మీ బాధలు చూసి ఏదో ₹1 సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరంటారు. అంటే వరద వచ్చినప్పుడు మీకు తొందరగా అంటే ఏమన్నా ఎమర్జెన్సీ అయ్యి తొందరగా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లాంటప్పుడు మీకు రోడ్డు కూడా సరిగా లేదు. అట్లాంటప్పుడు మీరు గవర్నమెంట్ గానీ ఏమన్నా అడగడం జరిగిందా రోడ్డు గురించి? ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు రోడ్డు వచ్చినా మీరు రాత్రి టైంలో ఏమన్నా ఇబ్బంది అయినా కానీ మీరు వెళ్ళాలంటే కనీసం ఒక 20 నుంచి 30 నిమిషాలు టైం పడుతుంది. ఆ టైంలో మీరు ఇక్కడ ఉండలేము. వరద వచ్చిన ప్రతిసారి వర్షం వచ్చిన ప్రతిసారి భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతకాలి అని చెప్పేసి అంటున్నారు. దానికి మీకు ఇక్కడ ఇల్లు తీసేసి ఇక్కడ నుంచి అవనగడ్డకి మీ ఇల్లు మార్చాలని చెప్పేసి మీరు ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. దానికి ఆయన మీకు సమాధానం ఏం చెప్పట్లేదు. మళ్ళీ అంటే ఎన్నిసార్లు అడిగారు మీరు? 10 సార్లు దాకా వెళ్ళారు. అంటే మీరు రీసెంట్ గా ఈ మధ్య కాలంలో మీరు ధర్నా కూడా చేశారు కదా మీకు ఇల్లు మార్చాలి అని చెప్పేసి. దాని గురించి ఏమన్నా రెస్పాండ్ అంటే దాని గురించి ఏమన్నా స్పందించి మాట్లాడారా మీతో?
ఎమ్మెల్యే గారు గాని? అంటే మీరు ఓట్లేసి గెలిపించుకున్నారు కదా ఎమ్మెల్యేలు, వాళ్ళు మీ బాధలు గాని మీ పరిస్థితులు గాని ఏం పట్టించుకున్నాయి లేవంటారు. అది పరిస్థితి. మనం చూసుకుంటే ఇక్కడ 75 ఏళ్ల ముసలామె గాని 80 ఏళ్ల ముసలాయన గాని ఇద్దరే జీవనం గడుపుతూ ఉన్నారు. వాళ్ళ చూసుకుంటే వాళ్ళ ఇంట్లో కనీసం లైట్ కూడా లేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఓట్లేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే గాని ఎవరు గాని కనీసం వీళ్ళ బాధలు చూసి వీళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని వీళ్ళకి ఎట్లాంటి సాయం ఇంతవరకు అందలేదని చెప్పేసి వాళ్ళ బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు.